ఒకసారి ఈ వీడియో చూడండి. It is not easy to fill up LB stadiums. It is not easy. It is easy to, open your phone and speak. False worship, Adi, it is easy to speak, but it is, hard to stand up here and worship and fill those stadiums. So giving credit, all credit, I agree from the bottom of my heart, he did a great job. So everyone, he needs to keep going. ఎవరు ఎంత పెద్దోళ్ళు వచ్చినా, ఎవరు ఏమన్నా, ఎంత రిక్వెస్ట్ చేసినా, ఎంత ఆర్డర్ చేసినా ఆరాధన ఆగదు. విన్నారు కదా ఈ బొడ్డోడు మాట్లాడింది. ఈ వీడియోలో తను ఏం మాట్లాడుతున్నాడంటే ఆరాధన అంటే ఆగదంట. ఎంత పెద్దోళ్ళు, మొన్న విలియం ఎడ్వర్డ్ తర్వాత కొంతమంది పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళందరూ వచ్చి చెప్పారు, దండం పెట్టించుకున్నారు వాళ్ళతో. వీళ్ళందరూ దండం పెట్టించుకుంటే వాళ్ళంటే వాళ్ళ మాట లెక్క చేయరంట. ఎంత పెద్దోళ్ళు వచ్చినా సరే, ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా కానీ పొరపాటున ఆరాధన ఆగదు అని చెప్పుకొచ్చాడు. రెండో పాయింట్ వచ్చేసరికి, అంటే ఫోన్లో కెమెరా ఆన్ చేసుకొని 2 మాటలు మాట్లాడి 3 మాటలు నోటుకు వచ్చినట్టు వాగిస్తే అయిపోయింది అనుకున్నారు. పరిచర్య అంటే ఎల్బీ స్టేడియాలు లాంటి పెద్ద పెద్ద స్టేడియాల్లో పరిచర్య జరుగుతుంది, కొన్ని లక్షల మంది ఆరాధిస్తున్నారు దేవుణ్ణి అని చెప్పుకుంటూ మనోడు మాట్లాడాడు. కింద మళ్ళీ ఏంటి చెప్పనా, అన్నయ్య ఎవరు రాజ్ ప్రకాష్ పాలన్న ఫోటో వేసాడు. రాజ్ ప్రకాష్ పాలన్న గారు వైఫ్ పాట పాడుతూ ఉంటారు కదా, జయం జయం అనే పాట, ఆ పాటను తీసుకొచ్చి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గా పెట్టుకున్నారు. ఇలా కంటెంట్ చేశాడు. అప్పుడు నాకేం అర్థమైందంటే, ఓకే ఇతరు ఆహాబు దారిలో ఉన్నాడు అనిపించింది. ఇంతకీ ఆహాబ్ అంటే చాలా మంది ఆ కుర్రోడ్ని కానీ వాళ్ళ నాన్నగారిని ఫాలో అవుతున్న వాళ్ళకి తెలియదేమో, ఎందుకంటే బైబిల్ తెలియదు. బైబిల్ తెలుసుంటే అక్కడ ఉండరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకీ మీకు బైబిల్లో ఏముందో చూపిస్తాను. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 17వ వచనం దగ్గర నుంచి ఉన్న సందర్భాన్ని చూద్దాం. ఆహాబు ఏలియాని చూచి, ఇజ్రాయేలీలు వారిని శ్రమ పెట్టువాడు నీవే కావా అని అతనితో అనగా, అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలు దేవతను అనుసరించుచు నీవు నీ తండ్రి ఇంటి వారిని ఇజ్రాయేలు వారిని శ్రమ పెట్టువారవై ఉన్నావు. అయితే ఇప్పుడు నీవు ఇజ్రాయేలీలు వారిని అందరినీ యెజబెలు పోషించుచున్న బయలు దేవత ప్రవక్తల 480 మందిని ఆషరాదేవి ప్రవక్తలైన నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలిపింపుమని చెప్పాను. ఏంటంట, ఎంతమందిని పోషిస్తున్నారంట? నువ్వు అన్నావు కదా తమ్ముడు, చాలా మంది, ఇన్ని లక్షల మంది రావడానికి, ఎంతమందికి అక్కడ అదంతా జరగడానికి చిన్న విషయం ఏంటి? ఎల్బీ స్టేడియం అని పెద్ద పెద్ద స్టేడియాల్లో పెట్టడం చిన్న విషయం అనుకుంటున్నారా? ఫోన్ ముందుకు వచ్చి మాట్లాడితే అయిపోయింది అనుకున్నారా? నేను ఎవరి మాట విన్నా అంటున్నావు కదా, నీకంటే ఎక్కువ మందిని, అర్థమైందా? నీకంటే హంగు ఆర్భాటాలతో అన్ని దేవతలకి ఇప్పుడు నువ్వు చేస్తున్నావు. ఎట్లాగైతే యేసుక్రీస్తు అని పేరు పెట్టుకొని లోకంలో జరిగేటటువంటి ప్రతి నీచ కార్యానికి సంబంధించిన ఆనవాళ్ళని తెచ్చి చర్చిల్లో పెట్టావు కదా, వాటికి మించి ఇంకా చేసిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే నీకులాగే ఏలియాని ఆ రోజు ఆహాబు ఏమన్నాడు, నువ్వే శ్రమ పెడుతున్నావు క్రైస్తవులు అన్నట్టు, నువ్వు కూడా ఈ రోజు ఫోన్ ముందుకు వచ్చి మాట్లాడితే అయిపోయిందా పరిచర్య అని అంటున్నావు. ఓకే మంచిది. అంటే ఇప్పుడు ఆహాబు కంటే నువ్వు గొప్పోడువా? బైబుల్ తెలియదు కాబట్టి, బైబుల్లో ఉన్నటువంటి ఆ సారం తెలియదు కాబట్టి నువ్వు ఏది మాట్లాడితే అది విని ఇజిల్ వేస్తున్నారు. అక్కడ నుంచి పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు. పర్వాలేదు, ఆషరాదేవి ప్రవక్తలు, బయలు ప్రవక్తలు, మీరందరూ అక్కడ నుంచొని జనాన్ని గుంపు కూర్చుకోండి, డబ్బులు సంపాదించుకోండి, మద్దతు సంపాదించుకోండి, వచ్చిన ఇబ్బంది లేదు. కానీ గుర్తు పెట్టుకోండి, అక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి చెప్తున్నాను, అక్కడ బయలుదేవత ఆరాధనకు మించిన భయంకరమైన ఆరాధన జరుగుతుంది. యేసుక్రీస్తు పేరు వినబడుతుంది, ఆ పేరును అడ్డం పెట్టుకొని పాపం జరుగుతుంది. యెహోవానైన నన్ను సత్యంతో ఆరాధించండి అని చెప్పాడు. సత్యం అంటే ఏంటి? జరిగిన దాన్ని బట్టి ఆరాధించాలి. ఏం జరిగింది చరిత్రలో, ఏం జరిగింది? మానవ జాతి పాపాల కోసం క్రీస్తు చనిపోయాడు సిలువలో. ఆయన చనిపోవడమే కాదు, 3వ రోజు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు ఆయన. కాబట్టి ఎవరైనా ఆరాధించాలి అంటే, ఎవరైనా పొగడాలి అంటే మీ లోపల ఇది గుర్తుకు రావాలి. ఏంటిది? నేను చేసిన భయంకరమైన పాపాల కోసం ప్రభు సిలువలో చనిపోయాడు. ఈ లోపల పట్టరాని సంతోషంతో మీకు ఆయన్ని స్తుతించడం గానీ ఒక ఆర్డర్ ఉండాలి. దానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు అల్లరి కర్త కాదు, సమాధానానికి కర్త అని బైబిల్ చెప్తుంది. కాబట్టి మీ ఆరాధన సమాధానంగా ఉండాలి, అల్లరిగా ఉండకూడదు. దీన్ని బట్టి రావాలి. ఆయన సమాధిని గెలిచి మరణ భయాన్ని పోగొట్టాడు, ఈ మరణ భయం పోయిందని బట్టి రావాలి ఆరాధన. అంతేగాని ఎలా పడితే అలాగా 100 వాట్ స్పీకర్లు పెట్టేసుకొని, లేకపోతే 10,000 వాట్ స్పీకర్లు పెట్టేసుకొని, ఓ మ్యూజిక్లు పెట్టేసుకొని, సాంగులు పెట్టేసుకొని ఇష్టం వచ్చినట్టు ఎగిరితే ఆరాధన కాదు. అది సౌండ్ బాక్సుల ద్వారా వచ్చిన ఆరాధన. దేవుడికి కావాల్సింది సౌండ్ బాక్సుల ద్వారా వచ్చిన ఆరాధన కాదు. దేవుడికి ఏం కావాలంటే ఆత్మతో సత్యంతో వచ్చిన ఆరాధన. ఆయన నీకేం చేశాడు, నువ్వేం మేలు పొందుకున్నావు, దాని ద్వారా లోపల నుంచి వచ్చే సమాధానకరమైన ఆరాధన. అది సువార్త రూపంలో ఉండిద్ది,
ఆయన గురించి పాడుకునే రూపంలో ఉండిద్ది. పాపం మనకు ఎదురైనప్పుడు ఆ పాపం వద్దు, నాకు దేవుడే కావాలనే దాంట్లో ఉండిద్ది. ఇదంతా ఆరాధన. కానీ ఈ రోజు స్పీకర్ల మధ్యలో ఎగిరేది ఆరాధన అంటున్నారు. బుద్ధి జ్ఞానం ఉండాలి కొంచెం. తమ్ముడు, నువ్వు వినొద్దు, నువ్వు వినాల్సిన అవసరం కూడా లేదు. కానీ నువ్వు మారు మనసు పొందాలని ప్రార్థన చేస్తాను. మీరు కూడా ప్రార్థన చేయండి. ఒకవేళ ఎవరైనా సరే వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే, ఒకటి రాజు ప్రకాష్ బాల్ గారిని, రెండోది కుర్రోళ్ళు లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. నెంబర్స్ ఎంచుకోవడం కాదు, పేర్లు చెప్పడం కాదు. ఈ ఆరాధన కాదు. వీళ్ళు పెద్దోళ్ళుగా ఉన్నారు కానీ వీళ్ళని చెప్తున్నాను, ఇది ఆరాధన కాదు. ఇది బయలుదేవతకు జరిగేటటువంటి ఆరాధన. పేరు యేసుక్రీస్తు, జరిగేదంతా లోక ముచ్చట్లు. కాబట్టి జాగ్రత్త పడండి. అసలు బయలులేనోడు, దేవుడి మాట బయలులేనోడు, సంఘంలో పెద్దలు చెప్తే విననోడు, ఇలాంటి గౌరవించేది ఏంటి, ఇలాంటి దగ్గర కూర్చుండేది ఏంటి? జాగ్రత్త పడండి నా ప్రియ క్రైస్తవ సహోదరులారా. వెళ్లే ముందు మీకు చిన్న విషయం చెప్తాను. ప్రతి ఒక్కదానికి లెక్క చెప్పుకోవాలి మనం. జాగ్రత్త జాగ్రత్త. వాళ్ళు చేతులు ఎత్తి దండం పెట్టారు పెద్దోళ్ళు. వాళ్ళంట ఫోన్లు ముందుకు వచ్చి వాగితే సరిపోయిందని మాట్లాడుతున్నారు. ఎల్బీ స్టేడియం లాంట్లో కొన్ని కోట్ల మందిని, కొన్ని లక్షల మందిని నుంచోబెడితే అది ఆరాధన అంట. ఎంత ఖర్చు అయిద్దో తెలుసా అంటున్నాడు. మరి ఆ రోజు యెజబెల్ పోషిస్తున్న 480 మంది ప్రవక్తలకు ఎంత అయ్యిద్ది? మరి ఆశరాదేవికి ప్రవక్త 400 చిల్లర ప్రవక్తలకు ఎంత అయ్యిద్ది ఖర్చు? వాళ్ళు ఎద్దుల్ని వాళ్ళ శరీరాలు కోసుకుంటుంటే దానికి, వాళ్ళు చేసే పూజా సామాగ్రికి ఎన్ని లక్షల, ఎన్ని వేల నాణ్యాలు అయ్యి ఉంటాయి అప్పట్లో. ఇది నీదొక ఖర్చు. మళ్ళీ నానా జాగ్రత్త. ప్రార్థన చేయండి తమ్ముడు గురించి, వీళ్ళ మినిస్ట్రీ గురించి. మారు మనసు పొంది యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానాన్ని ప్రకటించే వాళ్ళగా మారిపోవాలని. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి, మీ వంతు బాధ్యతగా. మర్చిపోమాకండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకని? నా నేమ్ ఫేమ్ కోసం కాదు, ఈ సత్యం 10 మంది దగ్గరికి వెళ్ళడానికి.